Hi, my dear students. Welcome to the BA Sociology subject. So, yesterday afternoon, I was trying to take a class in online, but due to some technical problems, that class has not covered, and hence I was tried to take a class at night from my home, and I was taken successfully. So, some of the students are attended the class and the remaining students are not followed the class due to the various reasons. So, and some of the students are requested to post a video class again. That's what I am trying to give once more the introduction of sociology class once again for the convenience of you or all. So, let us start the sociology class. Okay. So, first of all, in our BA there are five subjects, core subjects like Telugu, English, economics, political science, and sociology. The political science and sociology, these two subjects, I am only dealing. So, in our last class, I explained about a little bit introductory part about the political science, and now I am came to here to take a first class from sociology. So, hence, first of all, let us డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ సోషాలజీ. సోషాలజీ అంటే ఏంది? సో ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు సిలబస్ కాపీ పెట్టాను, జస్ట్ ఫాలో ఇట్. ఆ ఫాలో అయినటువంటి కాన్సెప్ట్ మరోసారి తిరిగి చూస్తే యూ కెన్ గెట్ ద సిలబస్ ఏముందనేది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యూనిట్ 1, ద ఇంట్రడక్షన్ ఆఫ్ సోషాలజీ. సో ఇన్ దిస్ లెసన్ వీ విల్ లెర్న్ వాట్ ఈజ్ సోషాలజీ, where it is originated, and what is the definitions of sociology, and what are the reasons to emerge the sociology, and the scope and importance of sociology. So these issues we will learn in this. So that's what, let us discuss in detail about the concept of sociology. Okay, then what is sociology? Sociology is one of the youngest of all social sciences. సో ఇది సోషాలజీ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి సామాజిక శాస్త్రంలో చాలా చిన్నది, అంటే యుక్త వయస్సు గల ఒక శాస్త్రం. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ హిస్టరీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ సెంచరీస్ బ్యాక్. ఇఫ్ యూ టేక్ పొలిటికల్ సైన్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అప్రాక్సిమేట్లీ 2300 years back. But whereas the sociology is emerging ఇన్ రీసెంట్ టైమ్స్ ఫ్రమ్ 19th century ఆన్వర్డ్స్, అంటే 19వ శతాబ్దంలో మాత్రమే సోషాలజీ ఎమర్జ్ అయింది. అంతకుముందు లేదా సార్ సోషాలజీ అంటే ఉంది, కానీ పర్టికులర్ డిపార్ట్మెంట్ అంటూ లేదు అప్పటి వరకు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ, ఆర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఆర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. అందులో భాగంగా చదివేవాళ్ళు, అంటే ఆయా సందర్భాన్ని వచ్చినప్పుడు ఆయా శాస్త్రాల కింద చదివేవాళ్ళు. కానీ పర్టిక్యులర్గా సోషాలజీ అంటూ ఒక శాస్త్రం ఉండాలి, అవి అభివృద్ధి చెందాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1800 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఆ 1800 సంవత్సరంలో స్టార్ట్ అయినప్పుడు చాలామంది మేధావులు, ఇంటలెక్చువల్స్, సోషాలజిస్టులు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చి అభివృద్ధి చేయడం వల్ల 1900 శతాబ్దంలో ప్రత్యేకమైనటువంటి ఒక డిపార్ట్మెంట్గా ఏర్పడడం జరిగింది. సో అందుకనే సోషాలజీ ఈజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్. సో ఇక్కడ మనం చూసుకున్నాం యంగెస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్స్ అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక అన్న పెద్దవాడు, ఆ తర్వాత చిన్నవాడు, అట్లా చిన్న తమ్ముడు లాంటివాడు అనమాట వీడు. సోషాలజీ అనేది సామాజిక శాస్త్రంలో చిన్న తమ్ముడు లాంటివాడు, అంటే ఇప్పుడిప్పుడే పుట్టి పెరుగుతున్నటువంటి ఒక బ్రాంచ్. సో ఈ మరి ఇన్ని సోషల్ సైన్సెస్లో ఇది చిన్నది. అసలు ఆ సోషల్ సైన్సెస్ ఏమేమి ఉన్నాయి మళ్ళీ? సో ద సోషాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ emerging subject of among all the social sciences. What are the other social sciences?
ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, దీస్ ఆల్ కాల్డ్ సోషల్ సైన్సెస్. సో వీటన్నిటిలో కూడా సోషాలజీ అనేది ఒక యంగెస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇట్ వాస్ డీల్ బ్రాడ్లీ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే సైన్స్ అనేది ఉంది. ఆ సైన్స్ని రెండు భాగాలుగా చేస్తే ఒకటి ఫిజికల్ సైన్సెస్ అండ్ ఇంకోటి వచ్చేసి సోషల్ సైన్సెస్. ఫిజికల్ సైన్స్లో మళ్ళీ మనకు అనేక పార్ట్స్ వస్తాయి. పర్టికులర్లీ సైన్స్ డీల్స్ అబౌట్ ద సైన్సెస్ లైక్ బయాలజికల్ సైన్స్, physical science, chemical science, mathematics, these all comes under the physical science. But whereas social science అంటే ఇందాక నేను చెప్పినట్టు హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, ఇవన్నీ కూడా సోషల్ సైన్సెస్ కింద వస్తాయి. మనకు 10th క్లాస్ వరకు సైన్సు, సోషల్ అని చూసుకుంటాం, రెండే. మళ్ళీ సోషల్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో 4 పార్ట్లు ఉంటాయి: హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ అండ్ సివిక్స్. ఇట్లా ఆ 10th వరకు ఓన్లీ 4 ఉన్నాయి. కానీ రాను రాను ఆ సోషల్ సైన్సెస్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. సోషాలజీ అనేది మనకు స్కూలింగ్ లెవెల్లో ఎక్కడ ఉండదు. ఆంథ్రోపాలజీ అనేది స్కూలింగ్ లెవెల్లో ఎక్కడ ఉండదు. ఫిలాసఫీ స్కూలింగ్ లెవెల్ ఎక్కడ ఉండదు. సైకాలజీ స్కూలింగ్ లెవెల్ ఎక్కడ ఉండదు. ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్లో మనకు ఇంట్రొడ్యూస్ అవుతుంటాయి అన్నమాట. సో అందుకనే ద సబ్జెక్ట్ ఆఫ్ సోషాలజీ ఈస్ ద యంగెస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ అమాంగ్ ఆల్ ద సోషల్ సైన్సెస్. సో దీస్ సోషాలజీ ఈస్ జైన్డ్ ఇన్ ద సోషల్ సైన్సెస్ లేటర్ స్టేజ్. అంటే ఈ యొక్క సోషాలజీ అనే ఒక పదము, ఆ సోషాలజీ అనే ఒక సబ్జెక్టు ఈ సోషల్ సైన్స్లో తర్వాత జత అయినటువంటి సబ్జెక్టు. సో ఎప్పుడు అంటే 19వ శతాబ్దంలో మాత్రమే ఇది జాయిన్ అయింది, అంతకుముందు లేదు. బట్ పొలిటికల్ సైన్స్ తీసుకోండి, క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల క్రితమే గ్రీకు నగర రాజ్యాల్లో ఇది ఆరిజిన్ అయింది. అంటే అక్కడ ఉన్నటువంటి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వల్ల రాజనీతి శాస్త్రం అనేది ఎమర్జ్ అయ్యింది. కానీ సోషాలజీ అట్లా కాదు. 19వ శతాబ్దంలో అంటే ఒక ఇప్పుడు ఇది 21st సెంచరీ. సో అప్రాక్సిమేట్లీ ఒక 200 ఇయర్స్ బ్యాక్ మాత్రమే ఇది ఎమర్జ్ అయింది. బట్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ తీసుకుంటే మనకు కొన్ని వేల సంవత్సరాలు, 2300, 400, 500 ఏళ్ళ క్రితం సబ్జెక్టులు అవి. అందుకనే ద కాన్సెప్ట్ ఆఫ్ సోషాలజీ ఎస్టాబ్లిష్డ్ అట్ సెపరేట్ డిసిప్లైన్ ఇన్ 19th century బై ద ఎఫర్ట్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఆగస్ట్ కామ్టే. అయితే 1800వ శతాబ్దంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో ఇది అభివృద్ధి చెందింది. సో దీనికి అభివృద్ధి చెందినటువంటి అంటే ఈ సబ్జెక్ట్ని, సోషాలజీని అభివృద్ధి చెందించినటువంటి వాళ్ళలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆగస్ట్ కామ్టే ఈజ్ ఎ ఫ్రెంచ్ ఫిలాసఫర్. అంటే ఒక ఫ్రెంచ్ తత్వవేత్త అయినటువంటి ఆగస్ట్ కామ్టే సోషాలజీ పట్ల చాలా కృషి చేశాడు. అంటే సోషాలజీ అభివృద్ధి చెందడానికి అనేక కృషి చేశాడు, అనేక రకాల స్టడీస్ చేశాడు. అందుకనే ఈ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సోషాలజీ. సో మరి ఆగస్ట్ కామ్టే కంటే ముందు 18వ శతాబ్దంలో కూడా చాలామంది సోషాలజిస్టులు ఉన్నారు మనకు. కానీ వాళ్ళు వెలుగులోకి రాలేదు. ఎందుకంటే జస్ట్ వాళ్ళు సోషాలజీ ఉంటే బాగుంటుంది అని చెప్పారు అంతే. కానీ బాగుంటుందని చెప్పి దాని అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి ఆగస్ట్ కామ్టే. కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ సోషాలజీ అంటారు. ఈ సోషాలజీ అనే ఒక సబ్జెక్టు ఇంకొక సబ్జెక్ట్ అంటే చాలా వాస్ట్గా అభివృద్ధి చెందుతున్న సబ్జెక్టు. ఇది త్వరితగతిన అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఒక 2 కారణాలు చెప్పొచ్చు. ఏంటి అవి? ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇక్కడ సోషాలజీ అనే కాన్సెప్టు అభివృద్ధి చెందడానికి ఆర్ ఎమర్జ్ అవ్వడానికి ఆర్ ఆరిజిన్ అవ్వడానికి ఒక 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే ఒకటిది ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇంకోటిది ఇండస్ట్రియల్ రెవల్యూషన్.
మరి సోషాలజీ సబ్జెక్టు అభివృద్ధి చెందడానికి ఫ్రెంచ్ రెవల్యూషన్‌కి ఏంటి సార్ సంబంధం? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ సోషాలజీ అనే విషయాన్ని గనక మనం చూస్తే దేర్ ఈజ్ అన్‌డివైడబుల్ రీజన్ ఈజ్ బిహైండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సోషాలజీ. అంటే ఒక విడదీయరాని బంధం ఉంది ఈ యొక్క కాన్సెప్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్‌కి గాని, ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌కి గాని, సోషాలజీ గాని. అందుకనే దీనికి ప్రాముఖ్యత ఏర్పడిందనమాట. సో ఎందుకు? సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎక్కడ జరిగిందంటే ఫ్రెంచ్‌లో జరిగింది. ఎప్పుడు జరిగింది ఫ్రెంచ్ రెవల్యూషన్? ఎనీబడీ హ్యావ్ ఎన్ ఐడియా? సో ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ 1789 జూలై 14th. సో అక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగడానికి గల కారణాలు ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి. ఆర్థిక కారణాలు, సామాజిక కారణాలు, రాజకీయ కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ మనకు మీరు ఐ థింక్ యూ మైట్ బి హియర్డ్ అబౌట్ ఇన్ హిస్టరీ క్లాస్. మీకు ఇంటర్మీడియట్ హిస్టరీ అనుకుంటే వాళ్ళు వినుంటారు. సో అక్కడ ఫ్రెంచ్‌లో రాజరిక వ్యవస్థ ఉండేది. ప్రిన్స్లీ స్టేట్ అంటే రాజుల పరిపాలన ఉండేది. ఆ రాజుల పరిపాలనలో ఉన్నటువంటి క్రమంలో ఫ్రెంచ్‌ని రూల్ చేస్తున్నటువంటి ఒక 14వ లూయి అనేటువంటి రాజు తన విలాసాల గురించి అంటే తన విలాసాల కొరకు రాజ్యాన్ని పట్టించుకోకుండా మొత్తం ఖజానానంతా ఖాళీ చేసేవాడు. అట్లా ఖాళీ చేస్తూ వచ్చాడు. ఆ ఖజానాను నింపుకోవడానికి మళ్ళీ ప్రజలపైన అనేక రకాలైనటువంటి పన్నులను రుద్దేవాడు, ట్యాక్స్‌లను. సో ఈ విధంగా అతని పరిపాలనలో ప్రజలు విరక్తి చెందారు. అయితే అప్పటికి ఫ్రెంచ్ రాజ్యంలో ఉన్నటువంటి లూయిస్ 14 రాజు కింద ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు లిబర్టీ లేదు, ఈక్వాలిటీ లేదు, ఒక ఫ్రెటర్నిటీ లేదు, ఒక స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు. వీటన్నిటి గురించి తిరుగుబాటు అనేది రావడం జరిగింది. ఆ తిరుగుబాటే ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇది 1789 జూలై 14 నాడు రావడం జరిగింది. సో ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంది? ఐడియా ఏంది? అంటే ప్రజలకు స్వేచ్ఛ, లిబర్టీ కావాలి, ఈక్వాలిటీ, సమానత్వం కావాలి, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం కావాలి, అంటే గౌరవం కావాలి. సో వీటన్నిటి గురించి వచ్చిందే ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దట్ రెవల్యూషన్ హ్యాస్ చేంజ్డ్ ద సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ. ఎప్పుడైతే ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం రావడం వల్ల జనాలు మేల్కొనడం జరిగింది. సో అలా మేల్కోవడం వల్ల సమాజంలో మార్పు రావడం జరిగింది. ఓకే. ఆ మార్పు ఎక్కడైతే అవినీతి, అన్యాయము, అహింస అంటే హింస ఇవి ఉంటాయో అక్కడ ఉద్యమం వస్తుంది. సో మనం చూసుకుంటే చాలా ఉద్యమాలు ప్రపంచంలో వచ్చినటువంటి అన్ని ఉద్యమాలకు కూడా కారణం ఏంటంటే ఫ్రెంచ్ రెవల్యూషన్. అంటే ఒక ఐడియల్గా తీసుకుంటారు, ఒక మోడల్గా తీసుకుంటారు దాన్ని. అంతకుముందు అమెరికా ఇండిపెండెన్స్ మూమెంట్ను బేస్గా చేసుకొని ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగింది. సో ఈ ఫ్రెంచ్ విప్లవం రావడం వల్ల సమాజంలో మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు రావడం వల్ల ప్రజలు థింక్ చేయడం జరిగింది. సొసైటీలో హూ ఐఎమ్ ఐ, నేను ఎవరిని, వాట్ ఈజ్ మై రైట్స్, నా హక్కులు ఏంటివి, వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీస్, నా బాధ్యతలు ఏంటివి, సో వూమ్ ఐ హ్యావ్ టు వర్క్, నేను ఎవరి కొరకు పనిచేయాలి. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాల పట్ల అతనికి అవగాహన పెరగడం జరిగింది. సో ఇట్లా బికాస్ ఆఫ్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ద సొసైటీ హ్యాస్ చేంజ్డ్ అండ్ ఇట్ స్ట్రక్చర్ ఆల్సో చేంజ్డ్. సో అప్పుడు ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల సామాజిక, ఆర్థిక అండ్ రాజకీయ సంబంధమైన అవగాహన పెరగడం వల్ల మనుషులకు హక్కులు కలిగించడం జరిగింది. సో ద డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫ్రెంచ్. తద్వారా డెమోక్రసీ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ అండ్ later on the philosophy has also taken place. ఈ విధంగా ఉద్యమం జరగడం వల్ల, ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల, వాళ్ళలో అవగాహన పెరగడం వల్ల ఈ యొక్క రాజకీయ సంక్షోభం జరిగింది. ఈ రాజకీయ సంక్షోభం జరిగి అక్కడ ప్రజలైతే ఏం కోరుకుంటున్నారో అవి ప్రజలకు అవ్వడానికి అవకాశాలు వచ్చాయి. సో ప్రజలు రైట్లు కోరుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటివి? అంతకుముందు అండర్ ద రూల్ ఆఫ్ ప్రిన్స్ లూయిస్ 14 the individuals doesn't have rights, they doesn't have liberty, they doesn't have equality. So after the
French Revolution, these kind of rights, liberty, equality has given to the citizens or people. So they are elected their representative ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిన్స్లీ రూల్. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఈ రాజరిక వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి డెమోక్రసీని వాళ్ళు వెల్కమ్ చేశారనమాట. సో డెమోక్రసీ ఏంటంటే, వాట్ ఈస్ డెమోక్రసీ? డెమోక్రసీ ఇస్ నథింగ్ బట్ ద రూల్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల పరిపాలన. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఏర్పరచుకునేటటువంటి రాజ్యమే డెమోక్రసీ. సో అప్పటి వరకు రాజరిక వ్యవస్థ ఉండే, అందులో ప్రజలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. బట్ డెమోక్రసీలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అందుకనే ఈ కాన్సెప్ట్ రావడం వల్ల, సమాజం పట్ల అవగాహన పెరగడం వల్ల సోషాలజీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా అభివృద్ధి చెందడం జరిగింది. సో దీస్ ఆర్ ద గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఈ విధంగా ఇవి సమాజం మీద బాగా ప్రభావితం చూపించాయి. సో సమాజం అంటే ఏంది, అందులో ఎవరున్నారు, ఎవరెవరికి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, బాధ్యతలు ఏంటి అనేది, ఇట్లా సమాజం పట్ల ఒక అవగాహన రావడం జరిగింది. అలా జరగడం వల్ల అది సోషాలజీ అనే సబ్జెక్ట్ను ఇంప్రూవ్ అవ్వడానికి దోహదపడింది ఇండైరెక్ట్గా. సో అందుకనే సోషాలజీకి ఫ్రెంచ్ రెవల్యూషన్కి అవినాభావ సంబంధం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో దెన్ the mentality of the human beings changed. It changed the structure and mentality in society and its people. సో ఈ విధంగా ప్రజల యొక్క ఆలోచన విధానం మారింది. అప్పటి వరకు అయ్యా దొరా భాంచన్ కాల్ముక్త అనే తత్వం నుంచి క్వశ్చన్ చేసే తత్వానికి ఎదిగారు జనాలు. ఇవి నా హక్కు, ఇది నా బాధ్యత, ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే స్థాయికి చేరుకోగలిగారు. దెన్ ఇది ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఈ యొక్క సోషాలజీ అనే సబ్జెక్టు అభివృద్ధి చెందడానికి వన్ మోర్ రీజన్ ఈజ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ టేకెన్ ప్లేస్ ఇన్ యూరోప్ అండ్ యుఎస్ఏ. అంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనే ఒక కొత్త ఉద్యమం 1760 నుంచి 1820 వరకు ఈ యొక్క యూరప్ ఖండంలోను మరియు అమెరికాలోను రావడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? కంపెనీలు రావడం, ఇండస్ట్రీలు రావడం. ఆ ఇండస్ట్రీలు ఎక్కడొస్తాయి? నగరాల్లో ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఎక్కడైతే అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయో అక్కడ నగరాల్లో ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం వల్ల అనేక కొత్త కొన్ని వందల వేల లక్షల కంపెనీలు ఎమర్జ్ కావడం, స్టార్ట్ కావడం జరిగింది. సో ఆ వేల వందల లక్షల కంపెనీలలో పనిచేయడానికి వేల లక్షల పీపుల్స్ కేమ్ టు ద టౌన్స్ ఫ్రమ్ ద విలేజెస్. ఎప్పుడైతే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చారో, ఆ వలస రావడం వల్ల పట్టణీకరణ జరిగింది. అర్బనైజేషన్ ఈజ్ టేకెన్ ప్లేస్. సో అట్లా అర్బనైజేషన్ రావడం వల్ల నగరాలు పెరుగుతూ వచ్చాయి. సో డెన్సిటీ, జనసాంద్రత పెరుగుతూ వచ్చింది. సో ఈ విధంగా నగరాలు పెరిగాయి. ఆ నగరాలు పెరుగుతున్నప్పుడు ఆ నగరాల్లో ఉన్నటువంటి కల్చర్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ చేంజ్. అంటే ఆ నగరాల్లో ఉన్నటువంటి యొక్క సంస్కృతి అవుతుందో అది, ఆ సంస్కృతిలో మార్పు రావడం జరిగింది. సో ది మైగ్రేషన్ టువర్డ్స్ ద టౌన్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, అంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం రావడం వల్ల ఒక ఉద్యోగరీత్యా లేకపోతే ఒక పని నిమిత్తము, ఒక సెటిల్మెంట్ నిమిత్తము పట్టణాలకు వలస వచ్చి అక్కడ సెటిల్ కావడం వల్ల అనేక నగరాలు పెద్ద నగరాలుగా అభివృద్ధి చెందాయి. ఆ అనేక నగరాల్లో అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వేరే వేరే కల్చర్ అలవాటు జరిగింది. ఇప్పుడు హిందూస్ కల్చర్ వేరు, ముస్లిమ్స్ కల్చర్ వేరు, ఇస్లాం కల్చర్ వేరు, బుద్ధిస్ట్ కల్చర్ వేరు. కానీ ఇది రూరల్ కల్చర్ వేరు అండ్ అర్బన్ కల్చర్ వేరు. ఇలాంటి రకాల అన్ని రకాలైనటువంటి కల్చర్ కలిగినటువంటి అనేక రకాల ప్రజలు టౌన్లోకి వెళ్ళేసి ఒకచోట నివసిస్తున్నారు. సో అలా నివసించడం వల్ల అకల్చరేషన్ జరిగింది. అంటే ఈ కల్చరు
మనది కాదు, అయినప్పటికీ దాన్ని అలవాటు చేసుకున్నాం మనం. సో అట్లా అకల్చరేషన్ జరిగింది. అలా అకల్చరేషన్ జరగడం వల్ల సమాజం పట్ల సమాజం అభివృద్ధి, సమాజం అంటే ఏంటి? సమాజంలో ఎవరెవరు ఉన్నారు? ఏ ఏ రకమైనటువంటి ఆచార సాంప్రదాయాలున్నాయి? ఏ రకమైనటువంటి కల్చర్ ఉంది? ఇవన్నీ గూడా వెలుగులోకి రావడం జరిగింది. సో వీటన్నిటిని గూడా వెలుగు తీయాల్సిన అవసరం వచ్చింది. అందుకనే ద కాన్సెప్ట్ ఆఫ్ సోషియాలజీ యాజ్ ఎమర్జ్డ్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇక్కడ ముఖ్యంగా 3 అంశాలు మనం చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సోషియాలజీ అభివృద్ధి చెందడానికి 3 అంశాలు చాలా ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ఫస్ట్‌దొచ్చేసి మేజర్ అంశాలు ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆ తర్వాతొచ్చేసి ఆహ్, తర్వాతొచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ థాట్. సో ప్రజల్లో ఫ్రీడమ్ అనే ఆలోచన వచ్చింది అప్పుడు. స్వేచ్ఛ అనే ఒక ఆలోచన వచ్చింది. సో నేను కంపెనీలో పని చేస్తున్నాను. ఒక రోజుకి 24 గంటలుంటాయి. 24 గంటలు పని చేస్తాడా? పని చేయలేడు కదా! సో అలా పని చేయలేడు కాబట్టి కొంత కొన్ని గంటలు మాత్రమే పని చేయాలని ఒక ఇది. సో అట్లా మనకి స్వేచ్ఛ అంటే ఈ టైంలో పని చేయాలి, ఈ టైంలో నేను ఫ్రీగా ఉండాలి, నాకు స్వేచ్ఛ ఉంది అని ఒక భావన కలిగింది. దెన్ అవేర్‌నెస్ ఆఫ్ క్రైసిస్. సో ఒక సమాజం పట్ల, ఒక సంఘటనల పట్ల, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల అవగాహన రావడం జరిగింది జనాల్లో. ఎందుకంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు కదా! సో అట్లా ఆ క్రైసిస్ అంటే ఆయా సంఘటనల యొక్క అవేర్‌నెస్ పెరిగింది. దెన్ ఈ యొక్క సంఘటనలు ఏవైతే ఉందో, ఆ క్రైసిస్ ఏదైతే ఉందో, ఆ క్రైసిస్‌కి రెమెడీ అంటే దాన్ని తీసివేయడానికి గల కారణాలేంటి అనే దాని గున ఆలోచన రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నాం, భారతదేశాన్ని ఆంగ్లేయులు కొన్ని వందల సంవత్సరాలు రూల్ చేశారు. సో ఆంగ్లేయుల రూల్‌ని పోగొట్టుకోవడానికి ఉద్యమం జరిగింది. అంటే 1885 నుంచి 1947 వరకు అతివాదులు, మితవాదులు, గాంధేయ యుగం అని ఒక 3 ఫేజులుగా ఉద్యమం జరిగింది కొన్ని ఏండ్లు. సో అందులో హీరోలున్నారు, జీరోలున్నారు. సో అట్లా ఆ ఉద్యమం అనేక క్వెషన్‌లను తయారు చేసింది. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎందుకు మనం పోరాడాలి? పోరాడడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? సో ఇట్లా అనేక రకాల ఆలోచనలు అభివృద్ధి చెందాయి. అనేక రకాల అవేర్‌నెస్ పెరిగింది. సో ఈ అవేర్‌నెస్ పెరగడం వల్ల దానికి ఐడెంటిఫైడ్ గూడా చేయడం జరిగింది. ఏంది? సొల్యూషన్స్ గూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆంగ్లేయులు మన నుంచి పోతే మనం ఫ్రీ అయితాం. సో వాళ్ళ స్వాతంత్రం మనకొస్తే మన దేశాన్ని మనం రూల్ చేసుకుంటున్నాం అనే ఒక సొల్యూషన్ రావడం జరిగింది. సో అట్లా సమాజం పట్ల, సమాజంలో సామాజిక శాస్త్రం అభివృద్ధి చెందడానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ అవి దోహదపడ్డాయి. అవి దోహదం పడడం వల్ల జనాల్లో ఈ యొక్క ఫ్రీడమ్ అనే థాట్ పెరిగింది. అవేర్‌నెస్ పెరిగింది. అవేర్‌నెస్ థాట్ పెరగడం వల్ల సమాజం అభివృద్ధికి కృషి చేయడానికి ఉన్నటువంటి ఈ యొక్క రెమెడీస్ అంటే కారణాలు కూడా వెతుక్కోవడం జరిగింది. సో ఇది సోషాలజీ ఎమర్జ్ కావడానికి గల రీజన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అసలు సోషాలజీ అంటే ఏంది? వాట్ ఈజ్ సోషాలజీ? ద మీనింగ్, ఇఫ్ వి డిస్కస్ ద మీనింగ్ ఆఫ్ సోషాలజీ, ద టర్మ్ సోషాలజీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సోషియోస్. అంటే సోషియోస్ అనే ఒక లాటిన్ పదం వల్ల ద్వారా ఈ సోషాలజీ అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ సోషియోస్ అంటే ఏంది మళ్ళీ? ద సోషియోస్ మీనింగ్ విచ్ మీన్స్ ద కంపానియన్ ఆర్ అసోసియేట్. కంపానియన్ అంటే తోడుగా ఉండడం. అరే నేను ఇట్లా పోతున్నా, నాకు కొంచెం కంపెనీ వారు అంటాం కదా మనం జనరల్గా. సో దట్ ఈజ్ కాల్డ్ కంపానియన్, అంటే తోడు రావడం. ఇప్పుడు జనరల్గా ఒకడు బయటికి పోతుంటాడు, టీ తాగడానికి పోతుంటాడు, అరే కంపెనీ దూరారా అంటారు. సో కంపానియన్ ఈజ్ నథింగ్ బట్ తోడు రావడం, తోడు ఉండడం. అసోసియేట్ కలిసిపోవడం. సో సోషాలజీ మీన్స్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సోషియోస్ విచ్ మీన్స్ అసోసియేట్ ఆర్ కంపానియన్. సో తోడుగా ఉండడం అనే ఒక లాటిన్ పదం ద్వారా ఈ సోషాలజీ అనే పదం ఉద్భవించింది. అట్లే ఈ ఒక్క పదంతోనే కాదు, సోషియోస్ అనే పదము అండ్ గ్రీక్ వర్డ్ లాగోస్ అనే పదం, అంటే
సోషియో అనే లాటిన్ పదము, లాగోస్ అనే గ్రీక్ పదం వల్ల సోషాలజీ అనే మొత్తం టర్మ్ ఏర్పడింది. సో మరి దీని మీనింగ్ ఏంది? కంప్లీట్గా దీని మీనింగ్ వచ్చేసి సోషియోస్ అంటే అసోసియేట్, లాగోస్ అంటే స్టడీ, అసోసియేట్ స్టడీ. ఇట్ మీన్స్ సమాజం యొక్క స్టడీ ఈజ్ సోషాలజీ. సో ఓవరాల్ మీనింగ్ ఆఫ్ సోషాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ సొసైటీ. ద సైన్స్ ఆఫ్ సొసైటీ. సైన్స్ అంటే ఏంది ఇక్కడ? కేర్ఫుల్గా వినండి. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమాటిక్ స్టడీ, ఏ సైంటిఫిక్ స్టడీ. ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనము, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనము, ఒక క్లియర్గా అంటే ఎలాంటి అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఒకరి ప్రభావితం లేకుండా క్రమబద్ధంగా జరిగేదే స్టడీనే మనం సైన్స్ అంటాం. సో అందుకనే ద సోషాలజీ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ సొసైటీ. అంటే ఇక్కడ సొసైటీ, ఎ సైన్స్ ఆఫ్ సొసైటీ. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. బట్ ఈ సొసైటీ, సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. మళ్ళీ అంటే సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ప్రజల సమూహం. ఆ ప్రజలు ఎవరు? ప్రజలు ఎవరైనా ఉండొచ్చు. దే మే బీ హిందూస్, దే మే బీ ముస్లిమ్స్, దే మే బీ క్రిస్టియన్స్, దే మే బీ మెన్, దే మే బీ ఉమెన్, దే మే బీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద పీపుల్. సో ఎవరైనా ఉండొచ్చు. కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ భేదాలు లేకుండా అందరు కలిసి ఒక చోట నివసించే వ్యవస్థనే సమాజం అంటారు, సొసైటీ. ఇక్కడ సొసైటీలో అనేక రకాల కులాలు ఉంటాయి, అనేక రకాల మతాలు ఉంటాయి, అనేక రకాల కల్చర్ ఉంటుంది, అనేక రకాల ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఒక క్రమబద్ధమైన శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేయడమే సోషాలజీ. ఇప్పుడు అర్థమైందా సోషాలజీ అంటే ఏంది? సోషాలజీ ఈజ్ నథింగ్ బట్ ఏ సైన్స్ ఆఫ్ సొసైటీ. సో ఇట్ మీన్స్ ఏ సిస్టమాటిక్ స్టడీ అబౌట్ ద సొసైటీ. సో ఇది ద మీనింగ్ ఆఫ్ సోషాలజీ. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ డెవలప్డ్ బై వేరియస్ పొలిటికల్ ఫిలాసఫర్స్ ఆర్ సోషాలజిస్ట్స్ ఆర్ ఆంథ్రోపాలజిస్ట్స్. ఎందుకంటే ఈ సబ్జెక్టు అంతకుముందు లేదు, 1800 శతాబ్దంలో కొత్తగా పుట్టింది కాబట్టి అంతకుముందు ఆయా హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ చదివినటువంటి విద్యావేత్తలు, ఫిలాసఫర్స్ దీన్ని, ఇది కూడా సమాజం గురించి చదువుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఒక కొత్త శాస్త్రంగా అభివృద్ధి చెందడం జరిగింది. అందుకనే ఇప్పుడు మనకు ఆగస్ట్ కామ్టే ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషాలజీ, హెరిడోటస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ, అరిస్టాటిల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అట్లే ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్. సో ఇట్లా అనేక రకాల శాస్త్రాలకు ఆయా ఫాదర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఆ ఫాదర్లు ఉండడం కాక ఫాదర్లతో పాటు అనేక రకాలైనటువంటి ఈ యొక్క తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, వాళ్ళు ఈ యొక్క సోషాలజీ అనే కాన్సెప్ట్ను డెవలప్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది, దానిపైన స్టడీ చేయడం జరిగింది. అలా స్టడీ చేసి కొన్ని రకాల డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. సో వేరియస్ పొలిటికల్ సోషాలజిస్ట్స్ ఆర్ ఆంథ్రోపాలజిస్ట్స్ ఆర్ philosophers, we can call as philosophers, they are given different kinds of definitions to the concept of sociology. So let us discuss in detail about the definitions. So first of all, let us discuss about the Auguste Comte. Different sociologists are given different kinds of definitions to the concept of sociology since from the beginning. ఎప్పుడైతే ఇది అభివృద్ధి చెందిందో 19వ శతాబ్దంలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సోషాలజీ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి శాస్త్రం. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డీల్స్ అబౌట్ ద సొసైటీ. ఇట్ ఈస్ వెరీ వాస్ట్ స్టడీ. ఇప్పుడు ఒక ఫిజిక్స్ ఉందనుకోండి, ఒక ల్యాబ్లో మాత్రం చదువుతాం. ఒక కెమిస్ట్రీ ఉందనుకోండి, ఒక ల్యాబ్లో మాత్రమే. సమాజంలో కెమికల్ అనేది ఒక చిన్న అంశం, అది మాత్రమే. కానీ ఈ సోషాలజీ అనేది అది కాదు. సమాజం గురించి మొత్తాన్ని గురించి చదివేదే సోషాలజీ. అందుకని ఇట్ ఈజ్
one of the vast subject. That's what the various philosophers are given various kinds of definitions to the concept of sociology. So first of all, Auguste Comte. Sociology is the science of social phenomena. అంటే ఏంది సోషాలజీ అనేది సైన్స్ ఆఫ్ సోషల్ ఫినామినా అంటే సమాజంలో దాగి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి దృగ్విషయమే సోషాలజీ అని చెప్తున్నాడు తెలుగులో. సోషాలజీ ఇస్ ద జన్ సోషాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ సోషల్ ఫినామినా. ఇక్కడ ఫినామినా అంటే దృగ్విషయం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విషయం, దృగ్విషయం. సో సోషాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ సోషల్ ఫినామినా అంటే సమాజం గురించి శాస్త్రీయబద్ధంగా వివరించే అంశమే సోషాలజీ అని చెప్పేసి ఆగస్ట్ కామ్టే. అండ్ వెరాజ్ కింగ్స్లే, ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా మనకు మన ఇండియన్ పేర్లు కావు, ఫారినర్ నేమ్స్ కాబట్టి సమ్వాట్ డిఫరెంట్గా ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ ద నేమ్స్ అండ్ రైట్ డౌన్, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. కింగ్స్లే డేవిస్. సో ఈ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ sociologist. He also defined the concept of sociology. So according to him, sociology is the general science of society. చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, సోషాలజీ ఈజ్ ఏ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ. ఇక్కడ వాట్ ఈజ్ సొసైటీ? మనం సొసైటీ అంటే ఏమనుకున్నాం? సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, క్లాస్, రీజియన్, రిలీజియన్ అండ్ జెండర్. సో ఇట్లా కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ విచక్షణ భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒక సమూహమే సొసైటీ. మరి ఈ సొసైటీ గురించి ఒక సామాన్యమైన శాస్త్రం ఇది. అంటే సమాజం మీద ఆ సమాజం గురించి పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా జనరలైజ్ చేస్తూ చదివే శాస్త్రమే సోషాలజీ అని చెప్పేసి కిన్స్లే డేవిస్ చెప్పాడు. అండ్ హరియం జాన్సన్. సో హరియం జాన్సన్ ఏం చెప్పాడు? ఈ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ సోషాలజిస్ట్. ఈ డిఫైన్డ్ దట్ సోషాలజీ ఈజ్ సైన్స్ దట్ లీడ్స్ విత్ ద సోషల్ గ్రూప్స్. సోషాలజీ ఈజ్ ఏ సైన్స్ దట్ లీడ్స్ విత్ ద సోషల్ గ్రూప్స్. అంటే సోషాలజీ అనేది ఒక సైన్స్. సైన్స్ అంటే ఏంది? ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనం, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం, ఒక సిస్టమాటిక్ అధ్యయనం. దేని గురించి? దట్ లీడ్స్ విత్ ద సోషల్ గ్రూప్స్. అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సోషల్ గ్రూప్స్ ఉన్నాయి, కాస్ట్ గ్రూప్స్. ఇప్పుడు మనకు చరిత్ర కనుక చూసుకుంటే ఓన్లీ 4 సోషల్ గ్రూప్స్ ఆర్ దేర్: బ్రాహ్మణ్స్, వైశ్యాస్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ అండ్ శూద్రాస్ కదా. బట్ రాను అనేక కొన్ని వందల వేల కులాలు ఉన్నాయి. సో వీటన్నిటి యొక్క ఆర్డర్, ఒక సిస్టమేటిక్ క్రమబద్ధంగా వీటన్నిటిని చదవడమే సోషాలజీ అని చెప్పి హరి ఎం జాన్సన్ చెప్పాడు. సో సోషాలజీ సైన్స్ దట్ లీడ్స్ విత్ ద సోషల్ గ్రూప్స్. సొసైటీలో ఉన్నటువంటి అనేక రకాల సోషల్ గ్రూప్స్ గురించి ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనం చేయడమే సోషాలజీ అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో ఇందులో మనకు తెలుసు, ఐ థింక్ యు ఆర్ ఆల్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. మనకు రూరల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, మన తెలంగాణలో అనేక కులాలు, మన తెలంగాణలో లేని కులాలు ఇంకా వేరే రాష్ట్రాలలో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కులం అక్కడ వేరే కులం పరిగణించబడుతున్నారు. సో ఇట్లా వేరియస్ రీజన్స్. సో వాటన్నిటిని గురించి కూడా ఒక క్రమబద్ధంగా జరిగేది సోషాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తాం. ఇక్కడ మన తెలంగాణలో రెడ్డిలు డామినేటెడ్ కాస్ట్, మైనారిటీస్. కానీ ఇదే రెడ్డిలు కనుక చూస్తే వేరే రాష్ట్రంలో రెడ్డిస్ లేరు. ఇప్పుడు బీహార్కి వెళ్ళండి, యాదవాస్, దే ఆర్ ద సుపీరియర్స్. వాళ్ళే అక్కడ కింగ్స్ అండ్ కింగ్ మేకర్స్, డామినేటెడ్ క్యాస్ట్ యాదవాస్. వెరాజ్ రాజస్థాన్ తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతున్నారో లంబాడీస్, సోకాల్డ్ లంబాడీస్, వాళ్ళు రాజస్థాన్లో ఓపెన్ కేటగిరీ, దే ఆర్ ద డిసిషన్ మేకర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ ఎవరైతున్నారో ఈ షెడ్యూల్ కాస్టే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్థికంగా, సామాజికంగా బాగా ఎదిగినటువంటి కులం ఏదంటే ఎస్సీలు మాత్రమే. ఆ 2 జిల్లాలకు మాత్రమే పరిమితం. మిగతా జిల్లాలో మళ్ళీ అందరూ చాలా పూర్గానే ఉన్నారు. సో ఇట్లా ఒక ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క సోషల్ స్టేటస్ ఆర్ సోషల్ గ్రూప్ అనేది చేంజ్ అవుతుంటుంది.
ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మన లంబాడీస్ ఎవరైతే ఉన్నారో లంబాడీ సోదరులు, వాళ్ళు మన రాష్ట్రంలో ఎస్టీల కింద ఉన్నారు. మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఎస్సీలు షెడ్యూల్ కాస్ట్ కింద ఉన్నారు. ఇంకో మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో బీసీల కింద ఉన్నారు. అదే కొంచెం నార్త్ ఇండియాకి వెళ్ళేసి రాజస్థాన్లో కనుక చూస్తే వాళ్ళు ఓసీల కింద ఉన్నారు. సో దేర్ సోషల్ గ్రూప్ ఈజ్ చేంజ్డ్, హ్యాస్ చేంజ్డ్. సో మారింది. సో అట్లా ఈ సమాజంలో ఉన్నటువంటి సోషల్ గ్రూప్స్ గురించి ఒక క్రమబద్ధమైన శాస్త్రీయబద్ధమైన అధ్యయనమే సోషాలజీ అని చెప్పేసి హరీస్ ఎం జాన్సన్ చెప్పాడు. అట్లే ఎమిలీ డర్కిన్, అకార్డింగ్ టు ఎమిలీ డర్కిన్, సోషాలజీ యాజ్ ద సైన్స్ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ సోషాలజీ అనేది ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనము. దేని గురించి క్రమబద్ధమైన అధ్యయనము? సమాజం యొక్క ఇన్స్టిట్యూషన్స్, సంఘాల గురించి. సో సమాజంలో అనేక రకాల సంఘాలు ఉన్నాయి. సో ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్, ఒక సంఘం. ఒక కుటుంబం ఒక సంఘం. ఆ కుటుంబాలన్నీ కలిపితే ఒక కులం, అదొక సంఘం. అన్ని కులాలు కలిపితే ఒక వాడ లేకపోతే ఒక విలేజ్, అదొక సంఘం. సో ఇట్లా ఒక స్కూలు ఒక సంఘం, అనేక కుల సంఘాలు ఒక సంఘాలు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటి యొక్క సమ్మిళితమైనటువంటి అధ్యయనమే సోషాలజీ అని చెప్పేసి డర్కిన్స్ చెప్పాడు. అట్లే పార్క్, పిఏఆర్కే, పార్క్. సో అకార్డింగ్ టు పార్క్, సోషాలజీ యాజ్ ద సైన్స్ ఆఫ్ కలెక్టివ్ బిహేవియర్. ఇతను ఏం చెప్తున్నాడు? సోషాలజీ అంటే ఏ సైన్స్ ఆఫ్ కలెక్టివ్ బిహేవియర్, అంటే ఒక ఉమ్మడి ప్రవర్తన విధానమే సోషాలజీ అని చెప్తున్నాడు. అంటే ఈ ఉమ్మడి ప్రవర్తన విధానం గురించి ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనమే సోషాలజీ. సమాజంలో అనేక రకాల కులాలు, మతాలు, వర్ణాలు ఉన్నాయి. కానీ ఊర్లోకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళామనుకోండి. ఊర్లోకి వెళ్తే ఇక్కడ ఎస్టీ, ఇక్కడ ఎస్సీ, ఇక్కడ బీసీ, ఇట్లా వాడగా ఉంటాయి. ఒక కులానికి ఇంకో కులానికి వాస్తవానికి సంబంధాలు ఉండవు. అంటే బ్లడ్ రిలేషన్స్ ఉండదు. కానీ ఈ సోషల్ రిలేషన్స్ ఉంటాయి. వాడు ఏదో కులం ఉంటాడు, అరే మామా అని పిలుస్తాం. వాడు అరే అల్లుడు ఏందిరా చెప్పరా అంటాడు కదా. సో వాస్తవానికి వానికి వీనికి ఏ సంబంధం లేదు. కానీ ఈ విధమైనటువంటి కలెక్టివ్ బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కరీంనగర్ కాలేజీకి వచ్చారు, ఎక్కడి నుంచో. ఈ 3 సంవత్సరాల్లో ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది మీ మధ్యలో, ఫ్రెండ్షిప్. మీ కులాలు వేరు, మీ ప్రాంతాలు వేరు, మీ ఊర్లు వేరు, మీ జిల్లాలు కూడా వేరు కావచ్చు. కానీ ఈ కలెక్టివ్ బిహేవియర్ అనే ఒక ప్రవర్తన ద్వారా మీ మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇలాంటి దాని గురించి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనమే సోషాలజీ అని చెప్పి పార్క్ చెప్పాడు. సో అట్లే మార్షల్ జోన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషాలజీ అండ్ ఈ డిఫైన్డ్ దట్ సోషాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ రిలేషన్ టు మెన్. ఇక్కడ జాగ్రత్త వినండి. సోషాలజీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ రిలేషన్ విత్ మెన్. సోషాలజీ అనేది ఒక వ్యక్తిగత మనిషి యొక్క రిలేషన్, అనేక మనుషుల యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పడమే సోషాలజీ చెప్పాడు. ఇక్కడ మ్యాన్ ఈజ్ ఏ సింగులర్, ఒక్కడు. మెన్ అనేది ప్లూరల్, బహు, ఏకవచనం, బహువచనం. అంటే ఒక వ్యక్తి సమాజంలో ఉండే అనేక రకాల వ్యక్తులతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు, ఎలాంటి రిలేషన్ కలిగి ఉంటాడు, వాటన్నిటినీ ఒక క్రమబద్ధమైన పద్ధతిలో చెప్పే విధానమే సోషాలజీ అని అంటారు. అందుకనే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్ స్టేటెడ్ 203 years ago, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్. అంటే మనిషి సంఘజీవి. తను ఒక్కడు సొంతగా బతకలేడు. పుట్టినప్పటి నుంచి ఆడు సచ్చేంత వరకు ఎక్కడో చోట సమాజంతో బతకాల్సిందే. సమాజం లేకుండా ఏ మనిషి కూడా తను బ్రతకడం సాధ్యం కాదు. ఒకవేళ అట్లా వాడు బతికిండంటే వాడు దేవుడన్నా అయి ఉండాలి, దయ్యమన్నా అయి ఉండాలి అని చెప్పాడు. సో అందుకనే మార్షల్ జోన్స్ స్టేటెడ్ దట్ సోషాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ రిలేషన్ టు మెన్. అంటే ఒక వ్యక్తి తాను స్వతహాగా బతకలేడు, ఆ వ్యక్తి ఇతరుల వ్యక్తులకు, వినండి జాగ్రత్తగా, ఒక వ్యక్తి ఇతరుల వ్యక్తులతో
అనేక మందితో ఏ విధంగా సత్సంబంధాన్ని కలిగి ఉంటాడో చెప్పేదే సోషాలజీ అని చెప్పాడు. అండ్ ఒక్బర్న్ నిమ్కాఫ్, ఇతను కూడా ఒక ఫారెన్ ఫిలాసఫర్, ఈ స్టేటెడ్ దట్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సోషల్ లైఫ్, అంటే సమాజంలో జీవించే విధానం, జీవన విధానం గురించి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనమే సోషాలజీ అని చెప్పేసి ఒక్బర్న్ నిమ్కాఫ్ చెప్పాడు. సో మనిషి యొక్క జీవన విధానం, సోషల్ లైఫ్ ఏ విధంగా పుట్టాడు, ఏ విధంగా బతుకుతున్నాడు, ఏ విధంగా ఆచార సంప్రదాయాలు ఏంటివి, అలవాట్లు ఏంటి, ఫుడ్ కల్చర్ ఏంటి అని, చదువు సందేలు ఏంటివి, ఇట్లా ప్రతిదీ. సోషల్ లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఎంటైర్ లైఫ్ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్ సిన్స్ ఫ్రమ్ ద బర్త్ టు డెత్. అంటే మనిషి పుట్టుక నుంచి సత్యంత వరకు తాను జీవించే విధానాన్ని అంతటిని కలిపి సోషల్ లైఫ్ అంటారు. ఆ సోషల్ లైఫ్ ఎట్లా ఉంది, దాని మీద క్రమబద్ధమైనటువంటి స్టడీనే సోషాలజీ అంటారు. ఇక్కడ మీరు బాగా పరిశీలిస్తే కనుక మీకు సైంటిఫిక్ స్టడీ అనే పదము, సైన్స్ అనే పదము ప్రతి డెఫినేషన్లో కనిపిస్తుంది. సైన్స్ అంటే ఒక క్రమబద్ధమైనటువంటి అధ్యయనం అని చెప్పాను కదా, అది. ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం అని చెప్పాను కదా, అది. సో లాస్ట్గా ఫ్రాంక్లిన్ హెన్రీ, ఈ ఫ్రాంక్లిన్ హెన్రీ ఆల్సో డిఫైన్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషాలజీ దట్ ద సైన్స్ ఆఫ్ సోషల్ ఫినామినన్, అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక దృగ్విషయమే, ఈ సామాజిక దృగ్విషయాన్ని క్రమబద్ధంగా చదవడమే సోషాలజీ అని చెప్పేసి ఫ్రాంక్లిన్ హెన్రీ చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, 1 నుంచి 8 డెఫినేషన్స్ ఉన్నాయి మనకు, అంటే అనేక డెఫినేషన్స్ ఉన్నాయి. జస్ట్ ఐ వాజ్ గివెన్ ఓన్లీ 8 డెఫినేషన్స్ ఫర్ యువర్ కన్వీనియన్స్. అవి కూడా చాలా చిన్న డెఫినేషన్స్ చెప్పాను చూడండి మీరు. నేను చాలా మీరు అందరూ వీటిని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు ఖచ్చితంగా డెఫినేషన్స్ రాయాలి, ఉన్నది ఉన్నట్టుగానే రాయాలి, అలా పేర్లు పెట్టి రాయాలి. ఇష్టానుసారంగా రాస్తే మార్కులు పడాయి, టక్కున కొట్టి పడేస్తారు పేపర్ దిద్దే సార్లు. సో డెఫినేషన్స్ మస్ట్ అండ్ షుడ్. మనకు సోషల్ సైన్స్లో నేను చెప్పేది ఏంటంటే డెఫినేషన్స్, సబ్హెడ్డింగ్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి పర్ఫెక్ట్ ఉండి ఆ డెఫినేషన్ కింద నీకు అర్థమైంది నీ సొంత లాంగ్వేజ్లో రాసినా పెద్ద ఫరక్ పడదు. కానీ డెఫినేషన్స్ అండ్ సబ్హెడ్డింగ్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి. సో ఇది ఇప్పటివరకు జరిగినటువంటి క్లాస్. సో ఈ క్లాస్లో మనం ఏమి నేర్చుకున్నాం ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. అసలు సోషాలజీ అంటే ఏంది, అది ఎప్పుడు పుట్టింది, ఏ విధంగా పుట్టడానికి గల కారణాలు అయ్యాయి, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏ విధంగా కారణభూతమయ్యాయి ఈ సోషాలజీ అనే కాన్సెప్ట్ ఎదగడానికి, దీని ఫాదర్ ఎవరు, అంటే దీన్ని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రజ్ఞ అండ్ ఫిలాసఫర్ ఎవరు, ఆగస్ట్ కామ్టే. సో ఈ తర్వాత సోషాలజీ అంటే మీనింగ్ ఏంటి, సో ఏ విధంగా అది ఏ గ్రీక్ పదం, ఏ లాటిన్ పదం వల్ల పుట్టింది, దాని యొక్క మీనింగ్ ఏంది, తర్వాత డెఫినేషన్స్ ఏమున్నాయి, ఎంతమంది డెఫినేషన్స్ ఇచ్చారు, ఏమేమని ఇచ్చారు, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం ఈ క్లాస్లో. సో ఐ థింక్ ఎవరైతే క్లాస్ చూడని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే క్లాస్ నిన్న అటెండ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ అటెండ్ అయ్యి మళ్ళీ ఈ క్లాస్ వినండి, విని వీరైతే నోట్స్ రాసుకోండి. సో యాక్చువల్గా నేను మళ్ళీ చెప్పకూడదు, కానీ ఇప్పుడు ఎందుకంటే నిన్న కొంతమందే వచ్చారు, చాలామంది క్లాస్కు రాలేకపోయారు, వాళ్ళ గురించి మాత్రమే ఇప్పుడు ఈ క్లాస్ చెప్పడం జరిగింది. సో ఇది వీడియో క్లాస్, మీరు ఎప్పుడైనా చూడొచ్చు గ్రూప్లో, నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను లింక్ ద్వారా. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు క్లాస్ ఓపెన్ అవుతుంది. తప్పకుండా అందరూ చూడండి, నోట్స్ రాసుకోండి వీలైతే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ ద్వారా అడగండి, ఐ కెన్ క్లారిఫై ద డౌట్స్. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ safe at your homes. Bye, take care.